మరి కాసేపట్లో ఏపీ 10th రిజల్ట్స్ అయితే విడుదల కానున్నాయి. ఇక పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేస్తారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి కాకుండా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఇక మార్చి 18 నుంచి 30 వరకు ఏపీలో 10వ తరగతి పరీక్షలు అయితే జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3473 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. మొత్తం 6.23 లక్షల మంది అయితే రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక ప్రైవేట్గా 1.02 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. ఇక 10వ తరగతి పరీక్షా ఫలితాల కోసమైతే విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక మరి కాసేపట్లో అయితే ఏపీ 10th పరీక్షా ఫలితాలు అయితే విడుదల కానున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, ఈ రోజు ఉదయం 11 గంటలకు అటు అయితే విద్యాశాఖ కమిషనర్ చేతుల మీదుగా 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ మూల్యాంకనం అనేది కొనసాగించారు. అది పూర్తయింది. మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ యొక్క రిజల్ట్స్ ని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే సుమారు 6,30,633 మంది వరకు కూడా ఈ రెగ్యులర్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులంతా కూడా ఇవాళ తమ భవితవ్యం తేలనున్నది. అయితే దీనికి సంబంధించి 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల చేస్తారు. దాంతో పాటు ఏదైతే వెబ్సైట్ లో కూడా వీటిని పొందుపరిచిన నేపథ్యంలో అది దానికి ఒక కీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఏదైతే ఈ యొక్క పరీక్ష ఫలితాలు ఈసారి ఆశాజనకంగా ఉంటాయని చెప్తున్నారు. అయితే ఎవరైతే పరీక్ష ఫెయిల్ అయ్యారో వారికి వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించేందుకు డేట్లు కూడా మరికొద్ది సేపట్లో ఖరారు చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.